ఇక్కడ మీరు చూసే దిశ హెల్త్ పైన, ఎడ్యుకేషన్ పైన, ఫుడ్ పైన గణనీయమైనటువంటి ఇంపాక్ట్ వస్తుంది. ఎక్కడైతే నో ట్యాక్స్ ఆన్ హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టారో దీనివల్ల హెల్త్ పైన ఇంపాక్ట్ వస్తుంది. ఎడ్యుకేషన్ పైన నోట్ బుక్స్, పెన్సిల్స్ అన్ని కూడా తగ్గించారు కాబట్టి చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఎసెన్షియల్ ఫుడ్ పైన చాలా డ్రాస్టిక్ గా తగ్గించారు కాబట్టి కామన్ మ్యాన్ కి ఫుడ్ ఐటమ్స్ అన్ని అందుబాటులోకి వచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల దేశ ఎంఎస్ఎంఈ పెద్ద ఎత్తున గ్రోత్ ఇంజిన్ గా ఇప్పటికే ఉంది. నెక్స్ట్ లెవెల్ బూస్టప్ వస్తుంది. అదే మనం ఆలోచించేది వికసిత్ భారత్, స్వర్ణ ఆంధ్రప్రదేశ్. ఈ రోజు ఎంఎస్ఎంఈలు 110 మిలియన్ పీపుల్ ని ఎంప్లాయ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇంకో పక్క సెకండ్ ఓన్లీ టు అగ్రికల్చర్, దీని మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. ఈ యొక్క రిఫార్మ్ వల్ల అన్లాకింగ్ క్యాష్ ఫ్లో 90% of tax refund are now paid upfront, providing immediate liquidity వస్తుంది. Enhanced competitive spirit, 30% faster logistics and lower cost create a level playing field అందరికి వస్తుంది. Simplification of compliance, a simple tour rate structure and auto approved registration reduces the burden on small business. Fixing బ్లాక్డ్ క్యాపిటల్, ఎక్కడ క్యాపిటల్ ఇది కాకుండా ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ కాబట్టి దీని మీద క్యాపిటల్ ఆపరేషన్ కానీ గ్రోత్ కానీ దోహదం చేస్తుంది. అందుకే మనం ప్లాన్ చేసేది వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. దీనికి పర్మిషన్ ఇచ్చేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే జిఎస్టీకి 3 days అన్నారు. మనం 2 days లోనే పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. పెద్ద ఎత్తున వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ సక్సెస్ అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి ఈ ఎకో సిస్టమ్ లో పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది.